కరీంనగర్ రాష్ట్రంలో బీసీల జనాభాపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. గతంలో పోల్చితే బీసీల జనాభా ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. అసెంబ్లీలో లఘు చర్చతో లాభం లేదని స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను పెంచడం కోసం బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. మేమెంతుంటే మాకంత వాటా అంటూ రాహుల్ గాంధీ నినాదం ఇచ్చారని, కాబట్టి ఆ ప్రకారం 46.3% బీసీలు, 10% బీసీ ముస్లింలు, మొత్తం కలిపి 56% రిజర్వేషన్లను అమలు చేయాలని స్పష్టం చేశారు. రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ బీసీల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని నిలదీశారు. సోమవారం నాడు పెద్దపల్లి జిల్లా పర్యటనకు వెళుతున్న క్రమంలో మార్గమధ్యంలో కరీంనగర్ పట్టణంలో సంఘం సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇళ్లు, 3.5 కోట్ల జనాభా ఉన్నట్లు తేలింది. 2014లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వేలో 1.03 కోట్లు ఇళ్లు, 3 కోట్ల 68 లక్షల జనాభా అని తేలింది. ఇప్పుడు 4-5 ఏళ్ల వ్యవధిలో చేసినటువంటి సర్వేలో 20 లక్షల ఇళ్లు పెరిగాయి. 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లలో ఎన్ని ఇళ్లు, ఎంత జనాభా ఉండాలి, ఎన్ని కుటుంబాలు పెరగాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కుల సర్వే 1,15,00,000 ఇళ్లు, 3.7 కోట్ల జనాభా ఉన్నట్లుగా తేలిందని ప్రభుత్వం చెబుతోంది. 2011 నుంచి 14 వరకు 20 లక్షల ఇళ్లు పెరిగితే 2014 నుంచి 10 ఏళ్లలో సుమారు 60 లక్షల కుటుంబాలు పెరగాలి. ఏ లెక్కన చూసినా తెలంగాణ 50 నుంచి 52% బీసీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 46.2% ఉన్నట్లుగా తేల్చడం బాధాకరం. ఇది కరెక్టేనా అని సీఎం రేవంత్ రెడ్డి గుండె మీద చేయి వేసుకుని చెప్పాలి అని వ్యాఖ్యానించారు.